హాయ్ ఫ్రెండ్స్, మన కోళ్ళు అయితే లిఫ్టింగ్కి వచ్చేసినాయి. లిఫ్టింగ్ అంటే మనకు 2.1 2.2 యావరేజ్ వెయిట్ వచ్చేసింది. అయితే లిఫ్టింగ్ చాలు చేసారు. చాలు చేసేసి స్టార్ట్ అయిపోయినాయి. బండ్లు 2 ఐచర్లు 3 బొలేరోలు వచ్చినాయి. వాళ్ళ కోళ్ళు ఏంది మొత్తం 15 కోళ్ళు 16 కోళ్ళు వేసుకుంటా అన్నారు జాలికి. అయితే మన సూపర్వైజర్ 2 కాంటలు పెడదాం అనేసరికి నేను కూడా రాసుకుంటా అని నేను వేరే సైడ్ పెట్టుకున్నా. వేరే డోర్కి నేను స్టార్ట్ చేసిన. వాళ్ళు వెయిట్ ఏది పిల్లలు వేసుకున్న తర్వాత వెయిట్ రాసేసుకున్న పేపర్లో. రాసుకున్న తర్వాత బడ్స్ ఎన్ని రాసుకున్న ప్లస్ వెయిట్ రాసుకున్న తర్వాత వాళ్ళు ఏంది దాంట్లో వేసేసుకుంటారు. వీళ్ళు మనకు చికెన్ సెంటర్లకు సప్లై చేసేస్తారు. మన కంపెనీ మనకున్న పేపర్ రేట్ కంటే వీళ్ళకు కంపెనీ వాళ్ళు మన ఏంది ట్రేడర్లకు 20 నుంచి 25 రూపాయలు మైనస్కి ఇస్తారట పేపర్ రేట్ కంటే. వీళ్ళు మన చికెన్ సెంటర్ వాళ్ళకు అయితే 10 రూపీస్ మైనసా లేకపోతే 5 రూపీస్ మైనసా వాళ్ళు ఇస్తారు. మనం వెయిట్ రాసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి మామ. ఎందుకంటే మనము జాలు వేసిన తర్వాత మనం ఇటు చూసే లోపు ఈ ట్రేడర్లు ఏం చేస్తారంటే డైరెక్ట్ జాలు నింపేసుకుంటారు. అంటే మనం చూసే లోపు కూడా మనం ఒక్క జాలు మిస్ అయిందంటే మనకు అప్రాక్సిమేట్గా 4,000 5,000 కట్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే యావరేజ్గా వెయిట్ అది 20 ఏంది మనకు 20 కోళ్ళు వేస్తారంటే 40 నుంచి 45 కిలోల వెయిట్ వస్తుంది. 40 × 100 వేసుకున్నా 4,500. అట్లా మనకు ఒక్క జాలి మిస్ అయినా కానీ 4,500 మిస్ అయితే మనకు కొద్దిగా నిద్ర వచ్చినా కానీ మనం కొద్దిగా ఏంది అన్నలు కానీ లేక చుట్టుపక్కల రాసుకోమని చెప్పాలి. ఏమాత్రం ఇలా నెగ్లెక్ట్ చేస్తే మనం ఘోరంగా లాస్ అయితే మళ్ళీ లాస్ట్కి షార్టేజ్ చేస్తే కంపెనీ వాళ్ళు మన నుంచి కట్ చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్త ఉండాలి మామది ఇది రాసుకునేటప్పుడు. వీళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన తర్వాత డైరెక్ట్ చికెన్ సెంటర్లకు డైరెక్ట్ సప్లై చేసేస్తారు వాళ్ళకు. ఇది మొత్తం లిఫ్టింగ్ అంటే ఇలా జరుగుతుంది మనకు.